హాయ్ వెల్కమ్ టు అర్గా కిచెన్. ఈరోజు అందరికీ తెలిసిన పసుపు, ఇంట్లో డైలీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఈ పసుపుని మనమే తయారు చేసుకుంటే, మన మిద్దె తోటలో పెంచుకుంటే ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఈ పసుపు కొమ్మలు నాటుకొని వాటి నుండి పసుపును తీసినప్పుడు మాత్రం చాలా ఎక్సైట్ అయ్యాను. పసుపు కొమ్మల్ని నాటుకోవాలనుకున్నప్పుడు సమ్మర్ సీజన్లోనే నాటుకోవాలి. 6 to 8 monthsలో ఆర్గానిక్ పసుపు కొమ్మలు రెడీ అవుతాయి. వీటితో పాటు సమ్మర్ సీజన్లో బాగా గ్రో అయ్యే కాకరకాయ మొక్క గురించి కూడా తెలుసుకుందాం. వాటి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. కాకరకాయ అనగానే చేదుగా ఉంటుంది కాబట్టి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. కానీ అట్లీస్ట్ వీక్లీ 1 time అయినా దీన్ని డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల దీనిలో ఉన్న మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. పచ్చి పసుపు కొమ్ముని తీసుకొని నేనైతే బిగ్ బాస్కెట్ నుండి తెప్పించాను ఫ్రెండ్స్. వాటిని తీసుకొని ఒక 4-5 ఒక చిన్న ట్రేలో పాట్ మిక్స్ వేసి అందులో ఈ పసుపు కొమ్మలు నాటాను. డైలీ వాటరింగ్ ఇస్తూ ఉంటే 1 monthలో మొక్కలు ఏపుగా వచ్చాయి. ఒక్కసారి పెద్ద మొక్క కనబడేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి చిన్న చిన్న బాల్కనీస్ ఉంటాయి. వాటిలో కూడా షేడ్ నెట్స్ కానీ లేదా గ్రీన్ షీట్స్ వేసుకొని ఒక మీడియం సైజ్ కుండీలో ఈ పసుపు మొక్కను నాటుకోవచ్చు. ఇలా నాటుకున్న మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి 15 daysకి ఒకసారి కొంచెం ఎరువుల్ని ఇస్తూ ఉండాలి. నెల రోజులకు ఒకసారి గడ్డి ఏదైనా కలుపు మొక్కలు ఉంటే వాటి చుట్టూ అవి తీసేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న కుండీలో పసుపు మొక్క పెద్ద గ్రీన్ కలర్ ఆకులతో ఎంతో అందంగా ఉంది కదండి. ఈ మొక్కని బిగ్ సైజ్ పాట్ మిక్సింగ్ వేసి ప్రాపర్ డ్రైనేజ్ ఉండేటట్టుగా చూసుకొని అందులో ఈ మొక్కని నాటుకొని డైలీ వాటర్ ఇస్తూ ఉండాలి. కొంత సన్లైట్ పడేటట్టుగా చూసుకోవాలి. నేనైతే పసుపు కొమ్మలు ఎక్కువగా నాటుకున్నాను. కుండీలు తక్కువగా ఉన్నాయి. అందుకని అందరికీ ఒక్కొక్క మొక్క చెప్పున కొంతమందికి వీటిని నారుని పంచేశాను కూడా. మొక్కకి నేనైతే పెస్ట్ కంట్రోల్ ఏమీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పసుపు కదా, వాటి ఆకులు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మంచి పసుపు ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. దానివల్ల పురుగులు కూడా ఏమీ రాలేదు. ఎలాంటి ఎపిడ్స్ కానీ లేదంటే బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంతవరకు అయితే పసుపు మొక్కలకి ఏమీ రాలేదు. ఇలా నాటుకున్న మొక్కలకి ఎరువుల్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, పురుగు మందులను ఎలా అప్లై చేయాలి, ఆర్గానిక్ వేలో ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలనే విషయాల కోసం ప్లీజ్ ఫాలో ప్రీవియస్ వీడియోస్. ఇదే విధంగా కాకరకాయ మొక్కను కూడా విత్తనాలతో నాటుకోవాలి. ఈ విత్తనాల్ని కిచెన్ నుండి వచ్చిన ముదిరిన కాకరకాయ నుండి కూడా సేకరించుకోవచ్చు, లేదంటే బయట స్టోర్స్లో కొనుక్కొని నాటుకోవచ్చు. బాగా పండిన కాకరకాయ విత్తనాలను తీసుకొని వాటిని పాట్ మిక్సింగ్లో వేసి ఇలా జర్మినేషన్ చేసుకోవచ్చు. డైలీ వాటర్ ఇస్తూ ఉండాలి. లేదు అనుకుంటే స్టోర్ నుండి తెచ్చిన వాటిని వాటర్లో వేసి తేలిన విత్తనాలను పడేసి మునిగిన విత్తనాలను నాటుకోవాలి. ఈ రకంగా సీడ్స్ని టెస్ట్ చేసుకొని జర్మినేషన్ చేసుకుంటే బాగా నారు తయారవుతుంది. మొక్కలు 3 అంగుళాలు వచ్చిన తర్వాత వాటిని రీపాట్ చేసుకోవాలి. అంటే చిన్న కుండీ నుండి పెద్ద కుండీలోకి రూట్ డిస్టర్బ్ అవ్వకుండా వాటిని జాగ్రత్తగా సాయంత్రం వేళ కానీ వర్షం పడిన వేళ కానీ నాటుకోవాలి. ఇలా నాటుకున్న మొక్క చుట్టూ ఉన్న మట్టిలో ఎప్సమ్ సాల్ట్ వాటర్ కానీ లేదా టర్మరిక్ వాటర్ కానీ లేదంటే దాల్చిన చెక్క వాటర్ కానీ యాడ్ చేసుకుంటే న్యాచురల్ రూటింగ్ హార్మోన్ లాగా పనిచేసి మొక్క బాగా ఎదుగుతుంది. ఫస్ట్ టైం ఈ ఆర్గానిక్ పసుపు కొమ్మలు నాటుకునేటప్పుడు ఐడియా లేకుండా ఒకే కుండీలో ఎక్కువ కొమ్మలను నాటుకోవటం వల్ల ఈ పసుపు మొక్కలు చాలా ఎక్కువగా వచ్చేసాయి. వాటిని మళ్ళీ రీపాట్ చేసుకున్నాను. చాలా వరకు దాన్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసాను. ఈ కుండీలో ఈ పసుపు కొమ్మల మధ్యలో ఒక 2 కాకరకాయ విత్తనాలను కూడా నాటుకున్నాను ఫ్రెండ్స్. అవి బాగా గ్రో అయ్యాయి. చూడండి, చిన్న నారు తయారైంది. ఇదే కుండీలో ఈ కాకరకాయ మొక్కల్ని ఇలాగే ఉంచేసి పసుపు మొక్కల్ని వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను.
ఎందుకంటే పసుపు మొక్కల్ని ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ, కానీ ఈ కాకరకాయ మొక్క చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వీటి రూట్ సిస్టమ్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ మొక్కని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. అందుకని ఈ కుండీని ఒక గోడ పక్కగా పెట్టుకున్నాను. ఇది క్లైంబర్ కాబట్టి తీగజాతి మొక్కలు అల్లుకోవడానికి వీలుగా ఒక గోడ లేదంటే ఒక షీట్ని అరేంజ్ చేసుకోవాలి, లేదంటే పందిర్లాగా కూడా ముందే కట్టుకొని ఉంచుకోవాలి. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేసే ఈ ఆర్గానిక్ పచ్చి పసుపు కొమ్ముల గురించి కరోనా టైంలో అందరికీ చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. అప్పటి నుండి ఇంట్లో గ్రో చేయటం కూడా చాలా పెరిగింది. పచ్చి పసుపు కొమ్ముల్లో కర్క్యూమిన్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. బయట కొనే పసుపు పొడుల కన్నా, లేదంటే ఎండిన పసుపు నుండి తయారు చేసిన వాటికన్నా పచ్చి పసుపులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రకరకాల ఎలర్జీస్ నుండి తగ్గించుకోవచ్చు. డైజెస్టివ్ ఇష్యూస్ని తగ్గిస్తుంది. లివర్ ప్రాబ్లమ్స్ నుండి, లివర్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. డిప్రెషన్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పసుపు కొమ్ములు చూడటానికి అల్లం ముక్కల్లాగా ఉంటాయి. వాటంత హార్డ్ ఉండవు ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉంటాయి. వీటి తోలు తీసేసి పీల్ చేసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని బాగా దంచి, బాగా మరిగించిన పాలల్లో కానీ, లేదంటే టీలో యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా వాటర్లో యాడ్ చేసుకొని కొంచెం హనీ వేసుకొని తాగినా కూడా జలుబు, దగ్గు వంటి వాటి నుండి బాగా ఉపశమనం పొందవచ్చు. ఈ పసుపు కొమ్మల్ని ముక్కల్లాగా కట్ చేసి బాగా ఎండబెట్టి మిక్సీ చేసి వాటిని జల్లెడ పెట్టి పౌడర్ లాగా కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీటి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. గ్లోయింగ్ స్కిన్ కావాలనుకునే వాళ్ళు ఈ పసుపు ఆకుల్ని పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేసుకొని వాటి నుండి పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని క్లీన్ చేసుకుంటే ముఖ సౌందర్యం చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. వీటిని ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బాటిల్ హనీలో వేసి తడి తగలకుండా వీటిని స్టోర్ చేసుకొని మన డైట్లో డైలీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ నుండి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ని కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది. గాల్ స్టోన్స్ని ఇది కొంతవరకు కరిగిస్తుంది. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. వామ్స్ని కొంతవరకు తగ్గిస్తుంది. మెన్స్ట్రేషన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓవరాల్గా బాడీ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఐ డీజనరేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఈ రకంగా కాకరకాయ అంటే బిటర్ గార్డ్ని డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల డయాబెటీస్ని రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. కొంతవరకు క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. కాకరకాయని డైట్లో ఎక్కువగా తీసుకోవటం వల్ల రెస్పిరేటరీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. స్కిన్ కండిషన్స్ను కూడా బాగా క్యూర్ చేస్తుంది. ఏజింగ్ ప్రాబ్లంతో బాధపడుతునే వాళ్ళు కాకరకాయ డైట్లో ఏదో ఒక రకంగా జ్యూసుల్లాగా, కర్రీలాగా యాడ్ చేసుకోవటం వల్ల కొంచెం ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఇందులో ఉంటాయి. పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాకరకాయ బెస్ట్ సొల్యూషన్. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది కాకరకాయని కట్ చేశాక దాన్ని ఉప్పుని వేసి కాసేపు 10 minutes పక్కన ఉంచి దాని రసం అంతా పిండేసి తర్వాత టమాటో వేసి కర్రీలాగా కానీ, ఫ్రై లాగా కానీ, లేదంటే దాన్ని జ్యూస్ లాగా కానీ చేసుకుంటారు. కానీ అలా చేసుకోవటం వల్ల దానిలో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోయి ఆ రసంలో పోతుంది. దానివల్ల విటమిన్స్ అన్నీ కూడా బాడీకి అందకుండా పోతాయి. చాలామంది కాకరకాయ అనగానే వాటిని చిప్స్ లాగా కట్ చేసేసి ఉప్పు వేసి పిండేసి చేదు లేకుండా డీప్ ఫ్రై చేసేసి అందులో కొంచెం పల్లీలు యాడ్ చేసుకొని తింటారు. ఇలా తినటం వల్ల యూజ్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఏ వెజిటబుల్స్నైనా ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అందువల్ల వీటిని కర్రీస్ రూపంలోనే తింటే మంచిది. ఈ కాకరకాయని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని పులుసులాగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని టమాటో వేసుకొని కర్రీలాగా చేసుకోవచ్చు. లేదంటే
1 కప్పు కాకరకాయ ముక్కలకి 2-3 కప్పులు ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీల్ని యాడ్ చేసుకొని దీన్ని సన్నగా మంట మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని స్లోగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకొని తిన్న మైక్రోన్యూట్రియంట్స్ పోకుండా ఆవిరి రూపంలో ఉన్న విటమిన్స్ బయటకు పోకుండా మూతను యాడ్ చేసుకొని అలా స్లోగా అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే ఏ కర్రీ అయినా కూడా మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ని ఇస్తుంది. చాలామంది ముక్కలుగా కట్ చేసి కర్రీస్ని ఆ వెజిటబుల్స్ అన్నీ ఆ వాటర్లో వేసేసి ఆ వాటర్ అంతా బయట వంపేసి ఓన్లీ మిగిలిన ముక్కలతో కర్రీ చేసుకుంటారు. అలా చేసుకోవటం వల్ల చాలా వరకు న్యూట్రియంట్స్ విటమిన్స్ డ్రైన్ అవుట్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ మొక్క నెల రోజుల్లో ఎంతో ఏపుగా ఎంతో అందంగా పెరిగింది. గోడకు ఆనుకుని ఆ పైప్ చుట్టూ చిన్న చిన్న మొగ్గలు చిన్న చిన్న పువ్వులు కనిపిస్తున్నాయి. ఆ పువ్వుల నుండి చిన్న చిన్న కాకరకాయ పిందెలు కనిపిస్తున్నాయి. ఈ స్టేజ్లో మనం మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువులు ఇస్తూ ఉండాలి. ఇలా ఇస్తూ ఉంటే కాయలు కొంచెం పెద్ద సైజులో వస్తాయి. ఇలా ఉన్న మొక్కని ఎప్పుడూ కూడా ప్లేస్ చేంజ్ చేయకూడదు. నేను ఒకసారి కాకరకాయ మొక్క బాగా పెరిగిన తర్వాత దాని ప్లేస్ని చేంజ్ చేశాను. వెంటనే 2 డేస్లో మొక్క బాగా ఎండిపోయింది. అలా కాకుండా ఏ క్లైంబర్ అయినా కూడా పెట్టిన చోటే ఉంచి అదే ప్లేస్లో అదే ఎన్విరాన్మెంట్లో ఉంచితే బాగా ఎదుగుతుంది. ఎరువులు ఇవ్వాలి, అప్పుడప్పుడు పెస్ట్ కంట్రోల్ యూజ్ చేయాలి. సమ్మర్లో పెంచుకునే మరొక మొక్క రజనీగంధ ప్లాంట్. దీన్ని డబుల్ లిల్లీ అంటారు ఫ్రెండ్స్. ఒక దుంపను తెచ్చి ఇగోండి పాట్ మిక్స్ వేసి చిన్న కుండీలో వేసుకుని దాన్ని రీప్లాంట్ చేసుకున్నాను. పెద్ద కుండీలో వేసుకున్నాను. ఇలా సమ్మర్లో పెరిగే ఈ మొక్క చాలా ఏపుగా పెరిగి చాలా పొడుగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎరువులు ఇస్తూ ఉంటే ఆ ఫ్లవర్స్ అయితే చాలా అరోమాతో ఉంటాయి. స్మెల్ చాలా బాగుంటుంది. గార్డెన్ మొత్తం మంచి అరోమాతో నిండిపోతుంది. అందువల్ల ఇలాంటి మొక్కలు కూడా ఈజీగా మనం దుంపలు కొని నాటుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చిన్న కుండీలో ఎప్పుడు కూడా నేను నారును తయారు చేసుకుంటూ ఉంటాను. సీజనల్గా సీడ్స్ వేసి ఉంచేస్తుంటాయి. అలా అయితే రీపాట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్ ద వీడియో. ప్లీజ్ మేక్ ఏ కామెంట్ ఆన్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని లైక్ చేసినా కామెంట్ రాసినా కూడా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. Please share the video as many groups as possible. Please subscribe Arga Kitchen. Thank you for watching. Have a nice day.